అందరికి నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. చలపతిరావు గారు చేసిన అంటే రారండోయ్ వేడుక చూద్దాం. ఆ రోజు చలపతిరావు గారు చేసిన స్టేట్మెంట్ మీద నేను సూపర్ అనడం, అది మీరు యూట్యూబ్లో వెబ్సైట్స్లో చూస్తున్నారు, అది ఎడిట్ చేసి పెట్టారనమాట. కానీ చలపతిరావు గారు ఆ స్టేట్మెంట్ అన్న వెంటనే నాకు ఆడియో వినబడలేదండి. నాకు కానీ గీతా భగత్ ఆ రోజు నాతో పాటు యాంకర్ మాకు వినపడలేదు. తను ఏమన్నారో మాకు వినపడలేదు. కానీ తను ఆ అమ్మాయి మీద పంచ్ వేశాడు, ఏదో సెటైర్ వేశాడని జనాలు అరవడం వల్ల నాకు అర్థమైంది. సో ఏదో పంచ్ చేశారు కదా అని నేను సూపర్ అన్నాను. కానీ ఆ మాట కనుక నేను కరెక్ట్గా వింటే సూపర్ అనకపోతుండే. ఇన్ఫ్యాక్ట్ నేను చలపతిరావు గారికి ఏదో సెటైరో లేకపోతే పంచో వేసేవాడిని. అలా జరగలేదు. దాని తర్వాత నేను గీతను అడిగాను, ఏం జరిగింది, ఏమన్నారు అంటే ఈ మాట అన్నారు అంటే ఇద్దరం బాధపడ్డాము. దాని తర్వాత అయ్యో పొయ్యేది లేకుండే కదా అని ఆలోచించాము. సో ఇదే మాట గీత ఇప్పుడు బెంగళూరుకి ట్రావెల్ అవుతుంది. సో గీత ద్వారా కూడా ఒక వీడియో తీసుకున్నాను నేను. సో అది కూడా పంపిస్తాను. నా మిస్టేక్ లేదు, అందుకే ధైర్యంగా చెప్తున్నాను, నేను సారీ చెప్పను అని. నా ఉద్దేశం అది కాదు, ఆడవాళ్ళని లేకపోతే ఆడపిల్లల్ని ఏమైనా అనాలి అనే ఉద్దేశం అస్సలే కాదు. అండ్ నేను అక్కడ చలపతిరావు గారికి సపోర్ట్ చేస్తున్నాను అన్నదైతే దారుణం అండి, అది కాదు, అర్థం చేసుకోండి. Hi, this is Ruksha. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.